వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ గెలుపు కోరుతూ ప్రతి ఒక్కరూ పనిచేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2 పర్యాయాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిండు. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామాలలో ఉండేటువంటి ముఖ్యంగా వృద్ధులు వితంతువులకు ఆ రోజు 200 రూపాయల పెన్షన్ ఉంటే 2016 రూపాయల పెన్షన్ వచ్చింది. పెళ్లి చేస్తే 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి వచ్చింది. 24 గంటల వ్యవసాయ అవసరాలకు ఇంటి అవసరాలకు కరెంట్ వచ్చింది. ఈరోజు మనం ఈ చెరువు ఉన్నది. ఇలాంటి చెరువులలో ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా గత 5 సంవత్సరాల్లో నీళ్లు లేకుండా లేవు. మే నెలలో కూడా మీకు మంచి నీళ్లు ఇచ్చినాం. పొలాలు పండుకునే విధంగా మక్కలు చేళ్ళు పండే విధంగా మరి నీళ్ళు ఇచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. మరి ఈరోజు గ్రామాల యొక్క అభివృద్ధి జరిగింది. గ్రామాల్లో ఉండేటువంటి అన్ని వర్గాలను ఈరోజు ప్రభుత్వం ఒక సమదృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి రావాలనే ఒక ఆకాంక్షతోటి కేసీఆర్ గారు చెప్పిన దానికి ప్రతిదాన్ని కూడా డబుల్ అన్నాడు. 2000 పెన్షన్ 4000 అన్నాడు. అదేవిధంగా 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే బంగారం అన్నాడు తులం. అదేవిధంగా ఈరోజు రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామంటే 2 లక్షలు అన్నాడు. 10,000 రూపాయల రైతు బంధు ఇస్తే 15,000 అన్నాడు. వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు. ముఖ్యంగా మా ఆడబిడ్డలకు అందరినీ కూడా ఈజీగా ట్రాప్ చేయొచ్చని, మహిళలను అయితే ఈజీగా మనం నమ్మియొచ్చనే ఉద్దేశంతో 2,500 రూపాయల పెన్షన్ ప్రతి నెల ఇస్తా అన్నాడు. వంట చేసే సిలిండర్ 500కి ఇస్తా అన్నాడు. ఇవన్నీ అన్నడా లేదమ్మా? అన్నడా లేదా? మరి మర్చిపోలే అన్నాడు. ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు.